హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అందిస్తుంది. కొత్త రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులు గృహజ్యోతి ద్వారా జీరో కరెంటు బిల్ ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2023 డిసెంబర్ 2024 జనవరిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు 6 పథకాలకి ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు తీసుకున్నది. అప్పుడు రేషన్ కార్డులు లేకున్న వాళ్ళకి గృహజ్యోతి ద్వారా జీరో కరెంటు బిల్ 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పథకం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు వచ్చింది కాబట్టి వాళ్ళ అర్హులే. 2023 డిసెంబర్లో అప్లికేషన్ పెట్టుకొని గృహజ్యోతి ద్వారా జీరో కరెంటు బిల్ పొందని వారు ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు పొందిన వారు దీన్ని అప్లై చేసుకోవచ్చు. స్థానిక మండల ప్రజా పరిషత్ ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి ఈ దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తు చేసుకోవడానికి కొత్తగా రేషన్ కార్డు పొందిన వాళ్ళు కొత్తగా రేషన్ కార్డు వచ్చిన దాన్ని జిరాక్స్ తీసుకొని, అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకోవాలి. మరియు ప్రజాపాలనలో మనం దరఖాస్తు చేసుకున్నాం. ఆ దరఖాస్తు చేసుకున్న తర్వాత మనకు ఒక రిసిప్ట్ ఇచ్చారు. ఆ రిసిప్ట్ని కూడా జిరాక్స్ తీసుకోవాలి. మరియు ఏ మీటర్కి అయితే మనం వాడుతున్న మీటర్కి జీరో కరెంటు బిల్లు కావాలో ఆ మీటర్ యొక్క కరెంటు బిల్లు ఏ నెలదైనా పర్వాలేదు, పాతదైనా ప్రస్తుత నెలదైనా పర్వాలేదు, కానీ ఆ కరెంటు బిల్లు అక్షరాలు అనేటివి నీట్గా కనబడేటట్టుగా ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఆన్లైన్లో ఎంటర్ చేసేటప్పుడు తప్పుగా ఎంటర్ చేస్తే జీరో కరెంటు బిల్ అనేది వేరే వాళ్ళ పేరు మీదకి మారే అవకాశాలు ఉంటాయి. దాన్ని కూడా జిరాక్స్ తీసుకోవాలి. అలాగే దరఖాస్తు చేసుకునేటప్పుడు మన ఫోన్ని మాత్రం తప్పకుండా ఆఫీస్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే మన ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది అన్నమాట. అందువల్ల మనం ఫోన్ని తప్పకుండా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన విధంగా కొత్త రేషన్ కార్డ్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, ప్రజాపాలన అప్లికేషన్ యొక్క రసీదు జిరాక్స్, ఏ మీటర్కి అయితే జీరో బిల్లు కావాలనుకుంటున్నామో ఆ మీటర్ యొక్క కరెంటు బిల్లు జిరాక్స్, ఫోను తీసుకువెళ్ళాలి. దీనికోసం అక్కడ ఆఫీస్లో సపరేట్ ఫామ్స్ అండ్ ఏముండవు. ఆ తెల్ల పేపర్ మీద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధంగా దరఖాస్తు చేసుకున్న తర్వాత, ఆన్లైన్ చేసిన తర్వాత, చేసిన వెంటనే ప్రస్తుత నెల నుండే మనకు జీరో బిల్ వస్తుంది. ఈ విధంగా కొత్తగా రేషన్ కార్డు పొందిన లబ్ధిదారులు ఎవరైతే ప్రజాపాలనలో గృహజ్యోతికి అప్లికేషన్ పెట్టుకొని జీరో బిల్ పొందని వారు అప్లై చేసుకొని తిరిగి జీరో కరెంటు బిల్ గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల కరెంటుని ఫ్రీగా పొందవచ్చు.